మా మనోభావాలతో ఆటలాడుకుంటున్నందుకు నీకు శిక్ష వేయడం జరుగుతుంది. భీమ్, అసలు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? నేను సతారాలో నీ విషయంలో ఎన్నో చెడు పనులు చేశాను, అనరాని మాటలు అన్నాను. అయినా నువ్వు మాకు సహాయం చేయడం నీ అదృష్టంగా భావిస్తున్నావా? ఒకవేళ నీ విషయంలో నేను మంచి చేసి ఉంటే అప్పుడు నువ్వేమనేవాడివి? అవన్నీ వదిలేయండి. ముందేది చెప్పండి, ముంబైలో మీరు ఎక్కడుంటారు? భీమ్ డబ్బులున్నప్పుడు దగ్గరలో ఒక చోటు దొరికింది. ఇక ఇంటి నుండి దుప్పట్లు తెచ్చుకున్నాం. అవి పరుచుకొని ప్రశాంతంగా పడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు డబ్బులు అయిపోయాయి. ఏదైనా 4 రోడ్ల కూడల్లో లేదా రైల్వే స్టేషన్లో లేదు పడుకుంటున్నాం. లేదు లేదు, మీరు మాత్రం అలా చేయకండి. మీరు నాతో పాటు వచ్చి మా ఇంట్లోనే ఉండండి. వద్దు, నాకిక్కడే బాగుంది. నా కూతురికి నయమైందంటే మేం వెళ్ళిపోతాం. పండితులు గారు, పండితులు గారు, భీమ్, ఈ పండితులు నాకెప్పటికీ అర్థం కారు. ఆయన ఇప్పుడే చెప్పాడు నువ్వు ఆయనకి ఎంతో సాయం చేశావని. ఇప్పటికిప్పుడే ఆయన జాతి ధర్మం అంటూ వెనకడుగు వేస్తున్నాడు. నేను అర్థం చేసుకోగలను బాబాయ్. ఇన్ని సంవత్సరాలుగా ఏర్పడ్డ మానసిక తత్వం ఒక్క రోజులోనే తొలగిపోదు. అలాగే మనం పండితులు గారి వ్యక్తిగత నమ్మకాల్ని కూడా గౌరవించటం మంచిది. నువ్వు అన్నది నిజం. ఈ కుర్రాడు నిజంగానే చిత్రమైనవాడు. ఈ విధంగా జాతి పేరుతో తిరస్కరిస్తుంటే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ ఇతను ఎదుటి వాళ్ల వ్యక్తిగత స్వాతంత్రాన్ని గౌరవించాలని చెప్తున్నాడు. అవును, చిత్రమైన వాడే. ఆ చిత్రమైన వాడి పేరు భీమ్రావ్. గురుగారు, మీరా? ఆశీర్వదించండి. చల్లగా ఉండు. మీరు ఇక్కడ? నేను కేవలం భీమ్రావుని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చేసాను. మీకు తనెవరో తెలుసా? తను నాకు చాలా బాగా తెలుసు. ఎలా అయితే నువ్వు నా శిష్యుడివో అలాగే తను కూడా నా శిష్యుడే. ఉండు, పరిచయం చేస్తాను. భీమ్రావ్, ఒకసారి ఇలారా. గురుగారు, బాబాయ్ నేను ఇప్పుడే వస్తాను. సరే. గురుగారు, చల్లగుండు బాబు. తను నా శిష్యుడు. తనిప్పుడు బారిస్టర్ అయిపోయాడు. బారిస్టర్ అంటే నాకు గుర్తొచ్చింది, భీమరావు కూడా బారిస్టర్ కావాలనుకుంటున్నాడు. పైగా ఇప్పుడు అతను ఒక బారిస్టర్ దగ్గర ఉద్యోగం కూడా మొదలుపెట్టాడు. అభినందనలు భీమరావు. ధన్యవాదాలు గురువుగారు. కానీ బ్యారిస్టర్ సార్ నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేశాడా? అసలు అలాంటి బారిస్టర్ ఎవరున్నారు? నిన్నే ఉద్యోగంలోంచి తీసేస్తాడా? వాడేమైనా మూర్ఖుడా? అంటే తనకు నీ యోగ్యత కనిపించలేదా? నేను ఆయనకు క్షమాపణ అయితే చెప్పాను గురువుగారు. బహుశా ఆయన నన్ను క్షమించి తర్వాత మళ్ళీ ఉద్యోగంలో పెట్టుకుంటారనుకుంటా. ఒకవేళ పెట్టుకోకపోయినా కూడా నేను ఎలాంటి ఆరోపణ చేయను. ఏం పర్వాలేదు. అసలు ఎవరికైతే యోగ్యతల గురించిన అవగాహన ఉంటుందో అలాంటి న్యాయవాదే నీకు ఉద్యోగం ఇవ్వగలడు. గురువుగారు, ఈ న్యాయవాది కూడా మీ శిష్యుడే కదా. మీరు ఈయనకి చెప్పి భీముని దగ్గర పెట్టించండి. ఇతను చాలా తెలివైన కుర్రాడు. నాకు సతారా నుంచి తెలుసు. అవును, నువ్వన్నది కూడా నిజమే. గురువుగారు, క్షమించండి గురువుగారు, ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. నేను బయలుదేరతాను. భీమ్రావ్, వస్తున్నానండి. నేను ఇప్పుడే వస్తాను గురుగారు. చెప్పండి సార్. నీ గురువు నీ గురించి గర్వపడుతున్నాడు. అలాగే నీ మీద నమ్మకం ఉంది.
ఆయనకి ఏమనిపిస్తుందంటే నిన్ను ఏ బారిస్టర్ అయినా సరే తనకు యోగ్యతలపైన అవగాహన ఉంటే నిన్ను పనిలో పెట్టుకుంటాడు అనుకుంటున్నాడు. అందుకే భీమరావు పని వెతుక్కో. ఒకవేళ దొరికిందనుకో నువ్వొచ్చి నాకు చెప్పు. కానీ సార్, మనకేవి అప్పులు తక్కువ లేవు. కానీ ఇప్పుడు మన భీమి ఏమో ఆలోచించియా పులియా దగ్గర డబ్బులు తీసుకున్నాడో ఏమో. నాన్న, ఆ డబ్బులు కూడా ఇప్పుడు మనమే తీర్చాల్సి ఉంటుంది కదా. ఆనంద్, భీమ్ ఏం చేస్తాడు? అయినా ఇవన్నీ ఆలోచించే సమయం కాదు కదా. వైద్యం కూడా ముఖ్యమే కదా. అయినా భీమ్ డబ్బులు తీసుకోలేదు. పులియా పిన్నే వాడికి బలవంతంగా డబ్బులిచ్చింది. మంజులా, మంజులా, ఓ మంజులా! ఏవండి మీరిక్కడా? మీరెక్కడంటే నీ ఉద్దేశం? నువ్వు నీ జీవితం అంతా ఇక్కడే ఉంటావా? నేనక్కడ నీ బిడ్డలు పెంచాలా? నేనేమైనా మూర్ఖుని అనుకున్నావా ఏంటి? బావగారు, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు? అల్లుడు గారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదు లేదు, లోపలేం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడినా అందరి ముందే మాట్లాడాలి. మంజులా, గొలుసు ఇచ్చారా లేదా? గొలుసు ఇచ్చారా లేదా? ఇంకా అందలేదు, కానీ మేము కొన్ని రోజుల్లోనే విడిపించి తీసుకొస్తాం బావగారు. ఎన్ని రోజుల్లో? సమయం చెప్పండి. ఒక వారం పాటు సమయం ఇవ్వండి. మీ గొలుసు మీ చేతికి అందుతుంది. ఒక వారమా? సరే, అయితే ఒక వారం పాటు నేను ఇక్కడే ఉంటాను. అలాగే రాబోయే ఒక వారం లోపల నా భార్య గొలుసు తిరిగిచ్చారనుకోండి, మంజులాని తీసుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒకవేళ ఒక వారం లోపల నా గొలుసు నాకు తిరిగి ఇవ్వలేదో అయినా నేను వెళ్ళిపోతాను. కానీ మంజుల లేకుండానే. ఇక మీరు మంజులాను శాశ్వతంగా ఇక్కడే ఉంచుకోండి. అదేంటి బాబు, మీరు ఈ విధంగా ఎలా మాట్లాడగలరు? మంజుల్ని మీరు వదిలేసి ఎలా వెళ్ళగలరు? ఎలానా? ఒకవేళ వారం లోపల గొలుసు నాకు తిరిగి ఇవ్వలేదో అప్పుడు చెప్తాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక మీలో ఏ ఒక్కరు కూడా నన్ను ఏమీ చేయలేరు. అయినా కూడా ఈ ఇంట్లో ఆడవాళ్లకు వదిలేయడం అలవాటే కదా. ఇదిగో ఈవిడ, ఈ పిన్ని గారిని కూడా తన భర్త వదిలేశాడు కదా. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఇక్కడే ఉంటుంది ఈవిడ. అదే విధంగా మంజుల కూడా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత ఈ ఇల్లు భర్త వదిలేసిన ఆడవాళ్ళ ఇల్లులా మారిపోతుంది. అన్నయ్యకి ఈ లోకంలో లేడు. మీ భర్త చనిపోయాడు. ఈ విధవ చీర కట్టుకుని మీరు అన్నయ్య అంత్యక్రియల్ని మీ ఆచారం ప్రకారం పూర్తి చేయండి. అన్నట్టు పిన్ని గారే ఎందుకు? ఒక సమయంలో అయితే గంగా గారిని కూడా తన భర్త వదిలేశాడు కదా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను నీ కూతుర్ని పూర్తిగా శాశ్వతంగా వదిలిస్తున్నాను. వినండి. ఎంతో నచ్చజెప్పి బ్రతిమిలాడిన తర్వాతే తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత ఆయనకు కూడా తెలిసింది తను చేసిన తప్పేంటో. కానీ ఏం చేస్తాడు? చనిపోయాడు. కానీ నేను అలా కాదు. ఒకవేళ ఒకసారి నేను వదిలేశానంటే మరోసారి వినే రకం కాదు నేను. ఇది గుర్తుపెట్టుకోండి. ఈసారి మంజుల వంతు కాకూడదు. ఒకవేళ ఒకసారి నేను వదిలేశానంటే మరోసారి వినే రకం కాదు నేను. ఇది గుర్తుపెట్టుకోండి. ఈసారి మంజుల వంతు కాకూడదు. మంజుల, మంజుల, ఊరుకో తల్లి, ఊరుకో తల్లి, ఊరుకో తల్లి, ఊరుకో. అత్తయ్య,
అంజుల, నేను అర్థం చేసుకోగలను. ఎదుటివాడు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాడంటే అన్నిటికంటే ఎక్కువగా దెబ్బ తగిలే చోట. అల్లుడు గారు కూడా అదే చేశారు. నువ్వు ఊరుకో తల్లి. చూడు, నీ గొలుసు విడిపించి తీసుకొస్తారు. భీమ్, ఆనంద్ నాన్న అందరికీ ఉద్యోగాలు వచ్చాయి కదా. ఏదో ఒకటి చేసి నీ గొలుసు విడిపించి తీసుకొస్తారు. అంతా చక్కపడుతుంది. ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేశారని ఇలాంటప్పుడు నేను ఎలా చెప్పాలి? లేదు, నేను చెప్పలేను. నా ఆఫీసులో నీలాంటి వ్యక్తికి ఎలాంటి పని లేదు. నాకే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతావా? నిన్ననే ఉద్యోగం మొదలుపెట్టావు, ఈ రోజే ఉద్యోగం ఊడింది. నీ గురువు నీ గురించి గర్వపడుతున్నాడు. ఇక ఆయనకి ఏమనిపిస్తుందంటే, నిన్ను ఏ బారిస్టర్ అయినా సరే తనకు యోగ్యతలపైన అవగాహన ఉంటే నిన్ను పనిలో పెట్టుకుంటాడు అనుకుంటున్నాడు. చూడు భీమరావు, పని వెతుక్కో. ఒకవేళ దొరికిందనుకో, నువ్వొచ్చి నాకు చెప్పు. నేనేదో ఒకటి చేసి తొందరగా పని వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే మంజులకు గొలుసును విడిపించలేను. ఒకసారి చెప్పాను కదా, నేను వెళ్ళనంటే వెళ్ళనని. మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టడం మానేయండి. నా చేతిలో గొలుసు పెట్టండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. చూడండి అల్లుడు గారు. చూడండి గిడండి ఏమీ లేదు మావయ్య గారు. నేనేం చెప్పానో చేయండి. ఇక నన్ను విసిగించకండి, అర్థమవుతుందా? మీరు ఏ ఆరోపణ చేశారో అది మనం ఇంటి లోపలికి వెళ్ళి కూడా పరిష్కరించుకోవచ్చు. ఇలా అందరి ముందు రాద్దంతం చేయడం వల్ల ఎలాంటి అర్థం లేదు. అల్లుడు గారు, లోపలికి పదండి. ఇలా ఒకరి దుకాణంలో కూర్చోవడం మంచిదేనా? నేను మంజులకు చాయ్ పెట్టమని చెప్తాను. అయ్యో రామ్జీ, చాయ్ నీళ్ల గురించి బెంగపడకండి. మీ అల్లుడంటే మాకు అల్లుడే. ఇక అలా చూసుకుంటే నాకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది కదా. నువ్వు కేవలం అసలైన సమస్యను తొలగించుకో. అల్లుడు గారు, తీసుకోండి, చాయ్ తాగండి, మెదడుని చల్లబరుచుకోండి, ప్రశాంతంగా ఉండండి. రామ్జీ ఏదో ఒకటి ఏర్పాటు చేయగలడు. ఆనంద్, రాత్రి భోజనం కొంచెం ఎక్కువగా ఉండమని చెప్పు. పండితులు గారు, అలాగే ఆయన కూతురు, ఇంకా మంగేష్కి నేను భోజనం తీసుకువెళ్తాను. అన్నట్టు ఈ రోజు నువ్వు ఇంట్లోనే ఉండు. ఎవరో ఒకరు ఇంట్లో ఉండటం మనకు ముఖ్యం. అలాగే నాన్న. అత్తయ్య చెప్పింది నిజమే. నేను నా భర్తను పూర్తిగా నా వశం చేసుకోక తప్పదు. అలాగే ఒకవేళ ఇప్పుడు చేయలేకుంటే ఇక జీవితంలో ఎప్పుడు చేయలేను. లక్ష్మి, పంతులు గురు, ఆయన కూతురు, అలాగే మంగేష్ బాబాయ్ కోసం భోజనం వండు. సాయంత్రం తీసుకెళ్తానని నాన్న చెప్పాడు. ఏమైంది? ఏదైనా చేయి లక్ష్మి. దాంతో నీ భర్త కేవలం నీ వాడిగానే మిగిలిపోవాలి. ఏదైనా ఆలోచించు, ఏదైనా. లక్ష్మి, ఏం మాట్లాడవేంటి? ఏమైంది? ఏమైంది లక్ష్మి? కడుపులో ఏదో కొంచెం కదిలినట్టు అవుతుంది. నిజమా? లక్ష్మి, ఇవి బిడ్డ కదలికలే. నిజంగా ఇది పెద్ద శుభవార్తే. మీరు నా దగ్గరే ఉండండి. మీ బిడ్డే కదా. బిడ్డ పెంపకం సమయంలో ఒకవేళ మీరు తోడుగా ఉన్నారంటే నాకు బిడ్డకు చాలా ధైర్యంగా ఉంటుంది. అవును, ఒక కూర ఇంకొక పప్పు వండనా? సరే. అమ్మా, ధైర్యంగా ఉండు తల్లి. మీ నాన్నగారు ఇంకా భీమ్ మందులు తేవడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. కంగారు పడకు తల్లి, ధైర్యంగా ఉండు. మంగేష్, రామ్జీ,
రామ్జీ, ఎలా ఉన్నారు మీరు? బాగానే ఉన్నాను, సాగుతోంది. మీరు చెప్పండి, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను రామ్జీ. మీరు ఇంకా భీమరావు సతారాలో ఉన్నప్పుడు సతారా ఊరంతా చాలా బాగుండేది. ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. గడిచిపోయిన రోజులు ఎప్పుడూ బాగానే అనిపిస్తాయి. మీరన్నది నిజమే రామ్జీ. అప్పటి రోజులు ఇంకెప్పటికీ తిరిగిరావు. సర్లే, గడిచిన విషయాలను వదిలే. నేను మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను, తీసుకోండి. చూడు తల్లి, నువ్వేం దిగులు పడకు, అంతా చక్కబడుతుంది. నీకు త్వరలోనే నయమైపోతుంది. ఈ భీమ్ ఇంకా పండితులు గారు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ మందులు తేవడానికి వెళ్ళారు. పండితులు గారు, సతారా గురించి ఇంకా చెప్పండి. నేను సతారాను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. సతారా కూడా నేను ఎప్పుడూ తలుచుకుంటోంది భీమరావు. కానీ నువ్వు సతారా వదిలేసిన తర్వాత సతారాలోకి మళ్ళీ సర్వజ్ఞ జ్ఞాని స్వామీజీ లాంటి దొంగ స్వామీజీ ఎవరూ రాలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా జనాలు వాళ్లను అంగీకరించలేదు. భీమ్, నువ్వు సతారాలో జనాలకు ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్పించావు. నేను కూడా ఒకటి నేర్చుకున్నాను. బుల్ 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 బుల్. జయ హో జయ హో. ఎవరు దానం ఇస్తారో వాళ్లకే శుభం కలుగుతుంది. ఈ ధూపహారతి తీసుకోండి. హారతికి బదులుగా భగవంతుని చరణాలకు దానం చేయండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు అన్నీ తొలగిపోతాయి. సాక్ష్యమేముంది? ఈ ధూపహారతి తీసుకున్న తర్వాత బదులుగా మేము దానం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయనడానికి. నీకు సాక్ష్యం కావాలా మూర్ఖుడా? ఈశ్వరుడికి సాక్ష్యంతో అవసరం ఉండదు. ఈ విభూతి తీసుకోండి. ఎవరెవరి ఇళ్లలో చనిపోయారో వాళ్ళంతా తీసుకోండి. బాలా ఏ పాపం చేశాడో దానివల్ల ఈశ్వరునికి చాలా కోపం వచ్చింది. దీంతో ఈశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. సాక్ష్యం కాదు, తర్కిస్తున్నాను. ఇక నువ్వేం చేస్తున్నావో అది నేను సతారాలో చాలా ఏళ్ల పాటు చేశాను. నీకంటే నేను బాగా చేసేవాణ్ణి. ఇతనున్నాడు కదా భీమరావు, ఇతను ఒక విషయం నేర్పించాడు. అది నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఒకవేళ భక్తి పునాది తర్కం మీద నిలబడుంటే ఆ భక్తికి ఇంకా శక్తి పెరుగుతుందని. ఉపన్యాసాలొద్దు. కేవలం నాకొకటి చెప్పు, దానం చేస్తున్నావా చెయ్యవా? ఖచ్చితంగా చెయ్యను. దానం చెయ్యవా? నాశనమైపోతావు. ఈశ్వరునికి ఎవరు దానం చెయ్యరో వాళ్ళు సర్వనాశనం అవుతారు. నువ్వు నాశనం అయిపోతావు. నిన్నెవరూ కాపాడలేరు. ఇదే భీమరావు, నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయం ఇదే. ధర్మానికి ఒక కొత్త పరిభాష. నేను చాలా వింతగా కనిపిస్తున్నానేమో కదా. నేను కూడా ఒకప్పుడు సతారాలో ఇలాంటి పనులే చేసేవాణ్ణి. పండితులు గారు, ఇక అవన్నీ వదిలేయండి, పదండి. చాలా రోజుల తర్వాత పండితుడు గారి కూతురు భోజనం చేసింది. బహుశా ఇక తొందరలోనే కోలుకుంటుందేమో. ఇంకేంటి మంగేష్ అన్న, ఇల్లు పిల్లలు ఎలా ఉన్నారు?
మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందో చెప్పండి. ఏం చెప్పంటావు రామ్జీ?